కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి తల్లి అయిన హెలీనా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగిన ప్రాంతాలన్నింటిలో కూడా ఆమె చర్చెస్ కట్టిస్తుంది. బెజాంటైన్ ఎంపైర్ ఏడి 325 నుండి ఏడి 614 వరకు జెరూసలేమును పాలిస్తాడు. ఏడి 614లో పర్షియన్లు జెరూసలేం మీద దాడి చేసి బెజాంటైన్ ఎంపైర్ని ఓడించి హెలీనా కట్టిన ప్రతి చర్చిని కూడా కాల్చివేస్తారు. ఒక బెత్లెహేం చర్చ్ తప్ప. ఆ చర్చ్ క్రాస్ ఆకారంలో ఉంటుంది. పెద్ద పెద్ద పిల్లర్స్ ఉంటాయి. వాళ్ళు లోపలికి రాగానే గోల్డెన్ కలర్స్తో ఒక నేటివిటీ సీన్ కనబడుతుంది. ఆ పిక్చర్లో 3 జ్ఞానులు చిన్న బిడ్డను ఆరాధిస్తున్నట్లుగా ఉంటుంది. ఆ జ్ఞానులు పర్షియా దేశానికి చెందిన వాళ్ళు ఆ పిక్చర్ చూసి షాక్ అయిపోతారు. వీళ్ళు చిన్న బిడ్డను ఆరాధిస్తున్నారంటే ఈయనే దేవుడని గ్రహించి వాళ్ళు ఆ చర్చిని నాశనం చేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు.